నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్‌బి సుధా గారున్నారు. అసలు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. మేడం ఇప్పుడు జూన్ నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పక అది మాట్లాడదాం. ఎప్పుడైనా సరే మన రాశి ఫలితాలు ఎప్పుడు ఎవ్రీ మంత్ ఐ థింక్ హిట్ టీవీకి చాలా ఇచ్చున్నా నేను వీడియోస్ కూడాను. జూన్ నెలలో జూన్ 2025లో ఎలా ఉందో మనం చూద్దాము. బట్ ఏంటంటే అంతకన్నా ముందు ఎప్పుడైనా సరే మనం గోచారం మాట్లాడుకుంటాం. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే 12 రాశులు ఉంటాయి. అంటే భావాలు కూడా అవే అవుతాయి అన్నమాట. అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. 9 ప్లానెట్స్ ఉంటాయి. మనం మాట్లాడుకునేది ఏంటంటే రాశి వరకే. అంటే రాశి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తెలియాలి కదా! చంద్రుడు ఏ ఇంట్లో ఉంటే దాన్ని రాశి అంటాం. అంటే నక్షత్రం పట్టి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. మనం మాట్లాడేది కూడా వేదిక్ అస్ట్రాలజీ, పరాశర మెథడే మనం మాట్లాడతాము. గోచారం అనేది ఏంటంటే మనం పుట్టినప్పుడు జాతకం ఒకలా ఉంటుంది. అంటే ఏంటంటే స్టేషనరీ కాదు, ఏదైనా ప్లానెట్స్ మూవ్ అవుతూ ఉంటాయి. దాన్నే గోచారం అంటాం అన్నమాట. గోచార రీత్యానే మనం ప్రెడిక్షన్స్ అనేవి, రాశి ఫలితాలు అనేవి చెప్పుకుంటూ ఉంటాము. ఫస్ట్ ఏంటంటే ఏ రాశిలో ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. అందరికన్నా ముందు నేను ఎప్పుడు శనిదే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. ఏంటంటే ఏలినాటి శని వచ్చింది, లేకపోతే ఏంటంటే అది టైం వచ్చింది, శని పీరియడ్ వచ్చింది, లేకపోతే దశ వచ్చింది, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. కానీ శని ఏంటంటే ఫిలాసఫికల్ ప్లానెట్ అండ్ ఆల్సో కర్మకారకుడు. అంటే ఏంటి, మన చేత కర్మని చేయిస్తాడు. అంటే కర్మ చేస్తే గానీ మనకి డబ్బు కానీ లేకపోతే ఒక రిజల్ట్ కానీ రాదు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆయు కారకుడు కూడా ఆయన అయ్యాడు. ఆయన ఎక్కడున్నారు? ప్రస్తుతం మీన రాశిలో ఉన్నారు. అంటే అందరికీ తెలుసు ఎవరెవరికి ఏలినాటి శని ఉందంటే, ఇప్పుడు ప్రస్తుతం మేష రాశి వాళ్ళకి పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది. పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరమే యాక్చువల్‌గాను మార్చి నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఏంటంటే కుంభరాశి వాళ్ళకేమో లాస్ట్ ఘట్టం, రెండో ఘట్టం ఏంటంటే మనకి మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉందన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు ఏమో కుంభానికి మూవ్ అయ్యారు మే ఎండ్‌లో, అంటే మే 3rd వీక్ అనుకుందాము, మూవ్ అయ్యారు. అలాగే కేతు సింహానికి మూవ్ అయ్యారన్నమాట. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ గ్రహం జూపిటర్, అంటే గురు గ్రహం. గురు ఏమో ప్రస్తుతం మిథునంలో ఉన్నారు, తెలుసు లాస్ట్ మంత్ మూవ్ అయ్యారు. అలాగే మనం మాట్లాడుకోవాలి అంటే ఇంకా మిగతా చిన్న చిన్న ప్లానెట్స్ అంటే ఏంటంటే మనకి 30 రోజులకి 45 రోజులకి మారుతూ ఉంటాయి. చంద్రుడు అయితే 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారన్నమాట. 2.5 అనుకోవచ్చు కూడాను. ప్రస్తుతం ఏంటంటే శుక్రుడేమో మనకి మేషంలో ఉన్నారు. ఆయన ఏంటంటే జూన్ 29th వృషభానికి వెళ్తున్నారు. ఓకే. మార్స్ డెబిలిటేషన్ పొజిషన్‌లో ఉన్నారు. అంటే కుజుడు డెబిలిటేషన్‌లో ఉన్నారు. అంటే కర్కాటకంలో ఉన్నారు. డెబిలిటేషన్ అంటే నీచ స్థితి. ఆయనేమో సింహానికి జూన్ 7th మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే సన్ అలాగే మెర్కురీ గురించి మనం మాట్లాడుకోవాలి. సన్ అందరికీ తెలుసు, మాసాలు కూడా మనకి ఒక మాసం మూవ్ అయినప్పుడల్లా మాసాలు మారుతాయి. సన్ ఏమో ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. బుధుడు కూడా వృషభంలోనే ఉన్నారు. ఆయనేమో జూన్ 6th ఏమో మిథునానికి మూవ్ అవుతున్నారు. ఓన్ హౌస్ అన్నమాట. తర్వాత 22nd అంటే జూన్ 22కి కర్కాటకానికి వెళ్తున్నారు. ఇవన్నమాట గోచార రీత్యా మనం చెప్పుకోవాల్సింది. చంద్రుడు నేను చెప్పినట్టు రాశి మారుతూనే ఉంటారు ఎవ్రీ సెకండ్ డే. నెలకి మాట్లాడినప్పుడు మనం ఈ ప్లానెట్స్‌ని మనం తీసుకుంటాము. జనరల్‌గా పరిహారాలు చెప్పాలి అంటే కనుక మనం ఎప్పటికైనా సరే నవగ్రహ స్తోత్రాలు, నవగ్రహ అంటే రాహు, కేతు పూజలు చేయాలి అని చెప్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే కాలసర్ప దోషం అనేది కూడా ఉంటుంది. అంటే చాలా మటుకు ప్లానెట్స్ చాలా జాతకాల్లో చూసామంటే చాలా మటుకు ప్లానెట్స్ ఈ రెండిట్లోనూ ఉంటాయన్నమాట. అదొకటి కాకుండా ఎప్పటికైనా ఇబ్బంది పెడతాయి. అంటే రీసెంట్‌గానే మూవ్‌మెంట్ అయింది. అందుకని మళ్ళీ మనం నవగ్రహ స్తోత్రాలు గానీ, నవగ్రహ స్తోత్రం చదువుకోవడం గానీ, వినడం గానీ, లేకపోతే హోమాలు చేయడం గానీ, పూజల్లో పాల్గొనడం గానీ, లేకపోతే రాహుకేతు పూజలు చేయడం గానీ ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇవి ఎందుకు చెప్తాము అంటే బ్లెస్సింగ్స్ అనేవి కావాలి. ప్లానెటరీ పొజిషన్ ఎప్పుడు ఎక్కువ నెగటివిటీ కాకుండా కొంతవరకు పాజిటివిటీ తేవడానికి మనం చెప్పేది ఏంటంటే, ఎప్పటికైనా సరే కొంతవరకు పాజిటివిటీ అయినా ఉండాలి అని మనం పరిహారాలు చెప్తూ ఉంటాం. అంటే పూజలు చేయడం గానీ, లేకపోతే ఒక జెమ్ స్టోన్ వేసుకోవడం గానీ, అంటే జాతి రత్నాలు వేసుకోవడం గానీ, లేకపోతే ఇంకో కార్యక్రమం చేయడం, హోమాలు చేయడం గానీ, లేకపోతే జపాలు చేయడం గానీ, ఇవన్నీ చెప్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం ఈ గోచారం మాట్లాడుకున్నాం కనుక జూన్ నెలలో ఏ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. తదుపరి రాశి ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం.
మేడం ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ధనుసు రాశి వాళ్ళకి కూడా కొంతవరకు మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే జూపిటర్ ఈ రాశికి అధిపతి ఏమో జూపిటర్ అయ్యారు. సో స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది. ఫస్ట్ వీక్ మాత్రం చాలా బాగుంది ధనుసు రాశి వాళ్ళకి. తర్వాత సన్ వస్తున్నారు. అంటే ఈ రాశికి అధిపతి జూపిటర్ కంబస్ట్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసాము అంటే 7th లార్డ్ కూడా వస్తున్నారు కనుక తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. అది కూడా ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్లో కొంతవరకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో గురు దృష్టి ఈ రాశి మీద ఉంది కనుక చాలా బాగుంటుంది. అబండెన్స్ అనేది వస్తుంది, ఆపర్చునిటీస్ అనేవి చాలా వస్తాయి. బట్ ఏంటంటే పెద్దల ఆశీస్సును పొందాలి అంటే అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది. అంటే బ్లెస్సింగ్స్ కావాలి అంటే బ్లెస్సింగ్స్ అంటే ఏంటి, ఈ కాలంలో మనకి డబ్బు గురించే మనం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం. సో సేవింగ్స్ అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంచెం తక్కువ అవుతాయి. నిరుద్యోగులకి తప్పక ఉద్యోగ అవకాశం ఉంటుంది. అలాగే నాలెడ్జ్ గెయినింగ్ కానీ లేకపోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ చాలా చాలా బాగుంటుంది అని చెప్పాలి. అంటే స్కూల్స్ బిజినెస్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్స్ ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే 3rd లో రాహు సంచారం జరుగుతోంది. అలాగే 2nd and 3rd ఏమో 4th లో ఉన్నారు. 2nd and 3rd లార్డ్ 4th లో ఉన్నారు. అంటే శని 4th లో ఉన్నారు కనుక తప్పక కంఫర్ట్ లెవెల్ అనేది ఏంటంటే కొంతవరకు భంగం అనేది కలుగుతుంది. అంటే అర్ధాష్టమ శని అనేది మనకి ఇక్కడ యాక్టివేట్ అయింది. సో కానీ క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఆన్లైన్లో బిజినెస్ చేసే వాళ్ళకి కానీ ఆన్లైన్ కన్సల్టింగ్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ బాగుంటుంది అనమాట. అలాగే కొత్త బిజినెస్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇంట్లోంచి ఎవరన్నా నేర్పుదాము లేకపోతే ఒకళ్ళకి ఒక సబ్జెక్ట్ నేర్పుదాము అంటే ట్యూషన్స్ తీసుకుందాము అన్న వాళ్ళందరికీ కూడా బాగుంటుంది అనమాట. అంటే ఏంటి ఆర్ట్ రంగం కూడా చాలా బాగుంటుంది. క్రియేటివిటీ అనేది పెరుగుతుంది ఫస్ట్. అలాగే చదువు మీద ధ్యాస ఉంటుంది. అలాగే హాబీస్ నేర్చుకోవడం అనేది ఎక్కువ కనిపిస్తోంది. సో రాబడి అనేది కొంచెం తక్కువ ఉంది. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెల్త్ మీద ధ్యాస పెట్టాలి. అండ్ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి డిసగ్రిమెంట్స్ కానీ విభేదాలు కానీ కుటుంబ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక వీళ్ళు కూడా పరిహారాలు చేయవలసిందే. ఏం పరిహారం చేయాలి అంటే వీళ్ళు తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి. అంటే గురువు అంటే ఏంటి, ఏ గురువు అయినా పర్వాలేదు. అంటే ఏంటి మన కుల గురువు అవ్వచ్చు లేకపోతే దత్తాత్రేయ, సాయిబాబా, దక్షిణామూర్తి ఎవరైనా సరే ఎవ్రీ థర్స్డే వెళ్ళి సందర్శించుకోవడం చాలా మంచిది. అలాగే థర్స్డే ఒక కుక్కకి నల్ల కుక్క చెప్తూ ఉంటాం మనం. కుక్కకి ఆహారం పెట్టడం అనేది కూడా చాలా మంచిది అనమాట. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పాజిటివిటీ అనేది కొంచెం పెరుగుతుంది. మనం మాట్లాడుకునేది 1 నెల వరకే షార్ట్ టర్మ్. సో లాంగ్ టర్మ్గా కావాలి అంటే కనుక తప్పక జాతక రీత్యా చెప్పడం జరుగుతుంది. జాతకం మొత్తం పరిశీలించిన తర్వాత చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ పరిహారాలు చేసుకుంటే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది అనమాట. ధన్యవాదాలు మేడం. చూశారు కదా ఈ రాశి వారికి ఎంత చక్కగా వివరించారో.